हेलो बच्चों, आप सभी कैसे हो? आई होप कि तुम सब अच्छे होंगे। और आज हमारे अपने चैनल पे आप सभी का स्वागत है। तो आज हम पढ़ने वाले हैं 8वीं कक्षा का दूसरा गद्य जो है राजा बदल गया। इस गद्य को जो है हम पढ़ने वाले हैं, तो मैं आपको तेलुगु में भी एक्सप्लेन करूँगा। तो कि बिना किसी देरी के चलते हैं चैप्टर के अंदर। एक लड़का था, उसका नाम राजेश था। वह जंगल में जा रहा था। रास्ते में उसे एक सोने का सिक्का मिला। वह सोचने लगा, यह सिक्का मेरा तो है नहीं, इसे क्या करूं लेकर। जाने किस बेचारे का सिक्का यह गिर गया है। अब ना तो इसे रख सकता हूँ और ना ही इसे फेंक सकता हूँ। क्या करूँ इसका? అంటే ఒక అబ్బాయి ఉండే. అతని పేరు రాజేష్. అతడు అడవిలో వెళ్తున్నప్పుడు అతనికి తొవ్వలో ఒక బంగారపు నాణ్యం అంటే గోల్డెన్ కాయిన్ దొరికింది. వహ సోచనే లగా, అంటే అతడు ఆలోచిస్తున్నాడు, ఈ కాన్ ఈ నాణ్యం నాదైతే కాదు, అంటే దీన్ని తీసుకొని ఏం చేయాలా, ఎవరిదో అని ఆలోచిస్తున్నాడు. అబ్ నా తో ఇసే ఫేక్ సక్తా హూँ और ना ही रख सकता हूँ. అంటే దీన్ని నేను ఉంచుకోరాదు, నేను పడేయరాదు అని ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. यह सब सोचते हुए वह आगे बढ़ा बढ़ा चला जा रहा था। रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले। उसने सोचा, क्यों ना यह सिक्का साधु को ही दिया जाए. అంటే అంటే ఆలోచిస్తూ అతడు పోతున్నప్పుడు తొవ్వలో ఒక సాధు కనబడ్డాడు. అప్పుడు రాజేష్ ఏం ఆలోచించిండంటే, క్యూ నా ఈ సిక్కేకో సాధుకు దియా జాయ్, అంటే తన దగ్గరున్న నాణెంను సాధుకు ఇచ్చేస్తే బాగుంటుందని ఆలోచించిండు. राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा, यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है। इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके. అప్పుడు ఆ రాజేష్ తన దగ్గరున్న బంగారపు నాణ్యాన్ని ఆ సాధుకు ఇస్తున్నప్పుడు రాజు ఆ సాధు చకితమై ఏమన్నాడంటే, ఈ కాయిన్ మా అసొంటోళ్ళ సాధువు కోసం కాదు, నువ్వు పేదవానికి ఇస్తే అతని కడుపైన నిండుతుంది అని అన్నాడు. సాధుకి साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. అంటే సాధు మాటలు విన్న రాజేష్ ముందుకు వెళ్తున్నప్పుడు తొవ్వలో ఒక రాజు యొక్క పెద్ద సైన్యం పోతున్నట్టు గమనించాడు. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि ज़रूर कोई बात होगी जो राजा अपनी सेना लिए जा रहे हैं. అంటే ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని పోతున్న రాజు ఏదో ఒక పెద్ద మాట ఉంది అని ఆలోచిస్తున్నాడు. उसने एक सैनिक से पूछा, भाई, आपके राजा इतनी बड़ी सेना लेकर कहाँ जा रहे हैं. ఏమని అడిగిండు అంటే, ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని మీరు అందరూ ఎక్కడికి వెళ్తున్నారని అడిగిండు ఆ సైన్యంతో. అప్పుడు అతడు ఏమన్నాడంటే, ఏ हमारी राजा शूर सिंह है जो पड़ोसी देश पर आक्रमण कर उसे उसे लूटने जा रहे हैं. ఉస్నే జవాబ్ దియా, అంటే ఆ సైన్యం ఏమన్నాడంటే, ఇది మా రాజ్యం యొక్క సైన్యం మరియు మేమందరం కలిసి పక్క దేశాన్ని ఆక్రమించడానికి వెళ్తున్నాము. राजेश राजा के पास गया, सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा, लीजिए महाराज, आप इसे रख लीजिए రక్ లీజియే అని అన్నాడు. అప్పుడు రాజేష్ ఆ రాజు దగ్గర పోయి ఏమన్నాడంటే, ఇదిగోండి రాజు గారు, ఈ బంగారపు నాణ్యాన్ని మీరు తీసుకోండి అని అన్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, బేటా, ముझे क्यों देना चाहते हो. రాజాని ఆశ్చర్య కే సాత్ పూచా, అంటే రాజు ఆశ్చర్యంతో అడిగాడు, బేటా, ఇది నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు అని అడిగితే राजेश ఏమన్నాడంటే, महाराज, एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना. రాజేష్ కరుణ్ స్వర్ మే బోలా, అంటే రాజేష్ ఏమన్నాడంటే, ఒక సాధు అన్నాడు, ఎవరైతే పేదవాడు కనబడతాడో అతనికి ఈ బంగారపు నాణ్యాన్ని ఇవ్వమని చెప్పాడు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, మై రాజా హూ రాజా, మై తుజే గరీబ్ లగ్తా హూ. రాజా క్రోధ్ మే బోలా, అంటే రాజు ఏమన్నాడంటే, నేను రాజుని,
నేను నీకు పేదవానిగా కనబడుతున్నానా అని క్రోధంతో అంటే కోపంతో చెప్పాడు. महाराज, यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? రాజేష్ ఎంత మంచి అంటే ఆన్సర్ ఇచ్చాడంటే ఆ రాజుతోని, మహారాజా, మీరు ఒకవేళ ఇంత ధనవంతుడిగా ఉంటే మీరు వేరే దేశానికి ఆక్రమించడానికి ఎందుకు పోతారు అని అడిగిండు. राजेश की बात राजा की समझ आ गई। उन्हें अपनी गलती का एहसास हुआ। राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया। అంటే రాజేష్కి బాత్ రాజాకి సమజ్ ఆగాయి. అంటే రాజేష్ మాటలు రాజునికి అర్థమైపోయాయి. రాజు చేసిన తప్పు అర్థం చేసుకున్నాడు రాజు. తర్వాత రాజేష్ని పొగుడుతూ తన సైన్యాన్ని రిటర్న్ పంపించాడు. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना ఆరంభ కర్ దియా. అంటే ఆ రోజు నుంచి రాజు తనకు ఉన్న ధనాన్ని పేదవారికి కానీ అందరి సేవలో ఖర్చు చేయడం ప్రారంభించాడు. అయితే ఎట్లా అనిపించింది స్టోరీ అంటే आपको कैसा लगा हमारे पढ़ने का तरीका? और इसके अगर आप सभी क्वेश्चन आंसर अगर चाहते हो, यानी कि इसके सब क्वेश्चन आंसर, इस क्वेश्चन के सभी आंसर को अगर आपको चाहना है तो हमारे चैनल पे हम इसके बाद ही नेक्स्ट वीडियो अपलोड करने वाले हैं. तो आप देख सकते हो हम हर एक चैप्टर के और हर एक इसके क्वेश्चंस के आंसर जो है आपको यूट्यूब पे दे दिए जाएंगे. तो धन्यवाद, मिलेंगे अगले वीडियो में.